ప్రజాస్వామ్యమంటే అధికారం ప్రజల చేతిలో ఉండటమంటాం గదా, మరి నిజంగా అసలైన పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఈరోజు మనం భారతదేశంలోని స్థానిక ప్రభుత్వాల గురించి లోతుగా తెలుసుకుందాం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఏ చట్టాల్లోనో పెద్ద పెద్ద పుస్తకాల్లోనో దొరకదు. అది సామాన్యుల జీవితాల్లోనే దాగి ఉంది. వాళ్ల జీవితాల్ని మార్చేసిన కొన్ని నిజమైన కథల్లోనే ఉంది. మరి ఆ కథలేంటో చూద్దామా? సరే, అసలు అధికారమనేది నిజంగా ప్రజల చేతుల్లోకి వస్తే ఏం జరుగుతుంది? అది తెలుసుకోవాలంటే మనం మధ్యప్రదేశ్కి చెందిన గీతా రాథోడ్ అనే ఒక మహిళ కథతో మొదలుపెట్టాలి. ఆమె ఒక సాధారణ గృహిణి. కాని గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాక తన చేతుల్లోకి వచ్చిన అధికారాన్ని ఎలా ఉపయోగించుకుందో చూడండి. నీటి ట్యాంకులు బాగుచేయించడం, స్కూల్ కట్టించడం, రోడ్లు వేయించడం, ఆఖరికి గృహహింసకు వ్యతిరేకంగా కూడా పోరాడింది. అంటే ఒక సామాన్యురాలు తలుచుకుంటే ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో కదా. ఇదే కదా స్థానిక ప్రభుత్వానికి అసలైన అర్థం. ప్రజలే ఒకచోట చేరి వాళ్ల సమస్యల గురించి వాళ్లే చర్చించుకొని పరిష్కారాలు వెతుక్కోవడం. నిజమైన ప్రజాస్వామ్యమంటే ఇదే. ఇంకో ఉదాహరణ చూద్దాం. తమిళనాడులో వెంగైవాసలనే ఊరుంది. ఆ ఊరి భూమిని ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే ఆ గ్రామ ప్రజలు ఊరుకోలేదు. ఏకంగా ప్రభుత్వంతోనే కోర్టులో పోరాడి మరీ గెలిచారు. చూసారా, స్థానిక ప్రభుత్వం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. మరి ఎంత పవర్ఫుల్ అయిన ఈ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు అంత వీక్గా ఉండిపోయింది? అసలు దాని వెనకున్న కథేంటి? ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. స్థానిక స్వపరిపాలన అనేది మన దేశానికి కొత్తేమీ కాదు. ప్రాచీనకాలం నుంచి సభలు అని ఉండేవి. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ టైంలో లార్డ్ రిప్పన్ కొన్ని లోకల్ బోర్డులు పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి అంత బలంగా లేవు. ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఆధారపడి ఉండేవి. చివరికి 1989లో తుంగన్ కమిటీ వీటికి రాజ్యాంగ గుర్తింపు ఇవ్వాలని చెప్పింది. అంటే ఈ ఐడియా ఎప్పట్నుంచో ఉన్నా దానికి సరైన గుర్తింపు రావడానికి చాలా ఏండ్లు పట్టింది. అయితే మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఒక పెద్ద చర్చ జరిగింది. ఒకవైపు గాంధీజీ ఏమన్నారంటే స్వాతంత్ర్యమనేది అట్టడుగు స్థాయి నుంచి మొదలవ్వాలి, ప్రతి గ్రామం ఒక చిన్న రిపబ్లిక్లా ఉండాలి అని. మరోవైపు అంబేడ్కర్, నెహ్రూ లాంటి వాళ్లేమనుకున్నారంటే గ్రామాలకు మరీ ఎక్కువ అధికారాలిస్తే అక్కడ కుల వివక్ష పెరిగిపోతుంది, దేశ ఐక్యతకు దెబ్బ తగులుతుందని భయపడ్డారు. చూసారా, రెండు వైపులా బలమైన వాదనలే ఉన్నాయి. ఇలా ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఈ చర్చకు 1992లో ఒక ముగింపు వచ్చింది. అదొక చారిత్రాత్మకమైన మలుపు. భారత ప్రజాస్వామ్యం రూపురేఖల్నే మార్చేసిన ఒక విప్లవం. అదే 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణ. ఈ సవరణల ద్వారా చరిత్రలో మొట్టమొదటిసారిగా స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు, అధికారాలు లభించాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలకు రాజ్యాంగమే ఒక పవరిచ్చిందన్నమాట. సరే, ఈ 73వ సవరణలో ఉన్న ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం. ఫస్ట్, ఒక మూడంచెల వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ, మధ్యస్థాయిలో మండల పంచాయతీ, ఆపైన జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ. ఇక రెండోది, ఖచ్చితంగా ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరపాలి. మధ్యలో రద్దయితే 6 నెలల్లో మళ్లీ ఎన్నికలు పెట్టాలి. మూడోది, ఇది చాలా ముఖ్యం, రిజర్వేషన్లు. మహిళలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సీట్లు రిజర్వ్ చేశారు. దీనివల్ల అందరికీ ప్రాతినిధ్యం దొరికింది. మరీ ముఖ్యంగా ఈ మహిళా రిజర్వేషన్ అనేది ఒక గేమ్ చేంజర్. అన్ని పదవుల్లో కనీసం 1/3 మహిళలకే కేటాయించారు. దీనివల్ల స్థానిక రాజకీయాల్లో మహిళల పాత్ర అమాంతం పెరిగిపోయింది. వాళ్ల గొంతుక బలంగా వినిపించడం మొదలైంది. ఈ మార్పుల వల్ల వచ్చిన ఫలితాలు అసాధారణమైనవి. నిజం చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 32 లక్షలు. ప్రతి 5 ఏళ్లకొకసారి మన దేశంలో 32 లక్షల మంది స్థానిక సంస్థలకు ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇది ప్రపంచంలోని చాలా దేశాల జనాభా కన్నా ఎక్కువంటే నమ్మగలమా? మరి ఆ 32 లక్షల మందిలో 13 లక్షల మంది మహిళలే ఉన్నారు. కేవలం రిజర్వేషన్ల వల్లే ఇది సాధ్యమైంది. రాజకీయ నాయకత్వంలో ఇంత పెద్ద మార్పు రావడం మామూలు విషయం కాదు. అంతేకాదు, దాదాపు 6.6 లక్షల సీట్లు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారికి దక్కుతున్నాయి. దీనితో ఏమైందంటే
స్థానిక ప్రభుత్వాల్లో ఇకపై కేవలం కొన్ని వర్గాల వాళ్లే కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల గొంతుకు వినిపిస్తోంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక మంచి చట్టాన్ని పేపర్ మీద పెట్టడం వేరు, దాన్ని నిజ జీవితంలో అమలు చేయడం వేరు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలయింది. ఇక్కడ మనం ఒక పెద్ద గ్యాప్ చూడొచ్చు. రాజ్యాంగమేం చెప్పిందంటే విద్య, ఆరోగ్యం, తాగునీరు లాంటి 29 ముఖ్యమైన విషయాలను స్థానిక ప్రభుత్వాలకే అప్పగించాలి అని. ఇది హామీ. కాని వాస్తవంలో ఏం జరుగుతోందంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అధికారాలను, వాటికి కావలసిన నిధులను బదిలీ చేయడానికి ఇష్టపడట్లేదు. దాంతో స్థానిక సంస్థలు పేరుకే కాని పవర్ లేకుండా మిగిలిపోతున్నాయి. అవును, చాలామంది ఇదే అంటారు. చట్టమైతే చాలా బాగుంది, కాని అంతా కాగితాల మీదే ఉంది. సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య ఉన్న తేడా అంటే ఇదేనేమో. సమస్యలేంటంటే చాలా రాష్ట్రాలు కీలకమైన అధికారాలను ఇవ్వట్లేదు. స్థానిక సంస్థలకు సొంతంగా డబ్బులు సంపాదించుకునే మార్గాలు చాలా తక్కువ. ప్రతిదానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల గ్రాంట్ల మీదే ఆధారపడాలి. ఒక లెక్క ప్రకారం గ్రామీణ స్థానిక సంస్థలు ప్రభుత్వ మొత్తం ఆదాయంలో 0.24% మాత్రమే సంపాదిస్తున్నాయి, కాని ఖర్చు మాత్రం 4% వరకు చేస్తున్నాయి. ఈ డబ్బుల కొరతతో అవి సొంతంగా పనులు చెయ్యలేక కేవలం ప్రభుత్వ పథకాలు అమలు చేసే ఏజెన్సీల్లా మారిపోతున్నాయి. సరే, మరి ఇన్ని సవాళ్ల మధ్య భారతదేశంలో మొదలైన ఈ గొప్ప అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్య ప్రయోగం ఇప్పుడు ఏ దశలో ఉంది? దీని భవిష్యత్తు ఏంటి? 73, 74వ సవరణలు తీసుకురావడం నిజంగా ఒక పెద్ద ముందడుగు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని నిజమైన అధికారం ప్రజల చేతుల్లోకి వెళ్లాలంటే ఈ ప్రయాణం ఇంకా చాలా దూరం సాగాలి. ఈ జెండా మీదున్న మాట చూడండి, ఈ గ్రామంలో మేమే ప్రభుత్వం. ఈ మాట ప్రతి గ్రామంలో నిజం కావాలంటే ఏం చేయాలి? అసలు ప్రజాస్వామ్యమంటే ప్రజల చేతిలో అధికారముండటమే కదా. మరి మనందరం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే: ప్రజలకు తమ సొంత సమాజం మీద, తమ జీవితాల మీద నిజమైన అధికారముండటమంటే ఏమిటి?